అణుశక్తులైన భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపాను. ప్రపంచవ్యాప్తంగా 7-8 యుద్ధాలను ఆపేశాను. కోట్లాది మంది ప్రాణాలను కాపాడాను. నాకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాల్సిందే అంటూ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చాటింపు వేసుకున్నారు. పాకిస్తాన్తో పాటు ఇజ్రాయెల్తోనూ తన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి సిఫార్సు చేయించుకున్నారు. నోబెల్ శాంతి పురస్కార ప్రకటనకు కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా చేయగలిగారు. అక్టోబర్ 5 డెడ్ లైన్ పెట్టి మరీ అటు నేతన్యాహు ఇటు హమాస్ ను తనదైన శైలిలో దారికి తెచ్చుకొని మరీ ఈ డీల్ ను కుదిర్చారు. దేవుడి ఆశీర్వాదంతో శాంతిని తీసుకొచ్చాను అంటూ ట్రంప్ ఘనంగా ప్రకటించుకున్నారు. గాజాలో ఇక శాంతి వర్ధిల్లుతుందని గొప్పలు చెప్పుకున్నారు. మా ఓడు పీస్ ప్రెసిడెంట్ అంటూ వైట్ హౌస్ కూడా డబ్బా కొట్టింది. ఇంత చేసినా ట్రంప్ కోరిక మాత్రం నెరవేరలేదు. నోబెల్ శాంతి బహుమానం ఆయన్ను వరించలేదు. వేలాది ఏళ్ల పాటు కాకపోయినా దశాబ్దాల తరబడి సాగే అవకాశం ఉన్న యుద్ధాలను తాను ఆపానని, మిలియన్ల కొద్దీ ప్రజల ప్రాణాలను కాపాడాను అంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ విశ్వసించలేదు. దౌత్య మార్గంతో పాటు టారిఫ్లు విధిస్తామని బెదిరించి, సైన్యాన్ని రంగంలోకి దింపుతామని హెచ్చరించి యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పుకున్నారు. అయినా పట్టించుకోలేదు. ట్రంప్ ఎంత ట్రై చేసినా ఈ రోజు మధ్యాహ్నంతో ఆయన ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఎందుకంటే నోబెల్ శాంతి బహుమతి 2025కు గాను వెనుజులాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త మారియా కోరినా మచాడో ఎంపికైపోయారు. ఆమె వెనుజులాలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం చేస్తున్న నిరంతర పోరాటానికి గాను ఈ అవార్డు ఆమెను వరించింది. ఇక ఆపరేషన్ సింధూర్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత జూన్ నెలలో డొనాల్డ్ ట్రంప్ పేరును పాకిస్తాన్ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేసింది. ఆ తర్వాత జూలై నెలలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహు ఆ పని చేశారు. దక్షిణాసియాలో స్థిరత్వం కోసం ట్రంప్ కృషి చేశారని పాక్ చెబితే, పశ్చిమాసియాలో ట్రంప్ దౌత్యాన్ని నేతన్యాహు కొనియాడారు. థాయిలాండ్, కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి చేసిన కృషికి గాను కాంబోడియా ప్రధాని హన్ మాటెన్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి ఆగస్టులో నామినేట్ చేశారు. మీకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని అనుకుంటున్నారా అని వైట్ హౌస్ లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇస్తూ, అదంతా నాకు తెలీదు, కానీ మనం 7 యుద్ధాలు ఆపామని మార్కో రూబియో చెబుతున్నాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ముగింపుకొచ్చినట్టే. చరిత్రలో ఇన్ని యుద్ధాలు ఆపిన వాళ్ళు నాకు తెలిసి ఎవరూ లేరు. కాబట్టి నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడానికి కారణమేంటో వాళ్లే గుర్తించాలి అంటూ ట్రంప్ మాట్లాడారు. తనకు నోబెల్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోవడానికి కారణాలేమూ లేవు అనేది ట్రంప్ ధీమా. మరో సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ, నాకు నోబెల్ పురస్కారం పట్ల ఇంట్రెస్ట్ లేదండి, నేను అటెన్షన్ కోరుకోవడం లేదు, జస్ట్ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచం అంతటా శాంతి పరిఢవిల్లేందుకు ఇంతగా కృషి చేసినప్పటికీ ట్రంప్కు 2025లో నోబెల్ బహుమతి రాకపోవడానికి అతిపెద్ద కారణం నోబెల్ శాంతి పురస్కారానికి నామినేషన్ల గడువు ఈ ఏడాది జనవరి 31న ముగియడమే. అంటే ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే నామినేషన్ల ప్రక్రియ క్లోజ్ అయిపోయింది. గడువు ముగిసిన తర్వాత వచ్చిన నామినేషన్లను వచ్చే ఏడాదికి పరిశీలనలోకి తీసుకుంటారు. అంటే ట్రంప్ కోసం వేసిన నామినేషన్లను నోబెల్ కమిటీ 2026 కోసం పరిశీలిస్తుంది. అయితే జనవరి 31 గడువులోగా డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేసిన వారు కూడా ఉన్నారు. అబ్రహం అకార్డ్స్ కారణంగా రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు ఒకరు ట్రంప్ ను నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ను నోబెల్ కమిటీ ఈ ఏడాది పరిశీలించింది. మరో ముఖ్య విషయం ఏంటంటే, ట్రంప్ 7-8 యుద్ధాలు ఆపానని గొప్పలు చెప్పుకుంటున్నా అందులో వాస్తవం లేదనేది నిపుణులు, విశ్లేషకుల అభిప్రాయం. ట్రంప్ చెబుతున్న జాబితాలో ఉన్న వాటిలో ఈజిప్ట్, ఇథియోపియా మధ్య ఘర్షణలేమీ లేవు. ఇథియోపియా బ్లూ నైలు నది పైన నిర్మించిన డ్యాం విషయంలో ఈజిప్టుతో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇక సెర్బియా, కొసోవో మధ్య ఉద్రిక్తతలు, సాయుధ సంఘర్షణ దాకా వెళ్లలేదు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైనిక సంఘర్షణలను ట్రంప్ ఆపారు. భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక సంఘర్షణను తాను ఆపానని ట్రంప్ పదే పదే చెప్పుకున్నారు. కానీ భారత్ మాత్రం ట్రంప్ జోక్యాన్ని ఖండించింది.
తాను అధికారంలోకి వస్తే గాజాలో ఇజ్రాయెల్ దాడులను, ఉక్రెయిన్ రష్యా వార్ను ఆపేస్తానని ట్రంప్ ఎన్నికల ముంగటే చెప్పారు. కానీ ఉక్రెయిన్ యుద్ధం తాను అనుకున్నంత త్వరగా ముగిసేలా కనిపించడం లేదని ఆ తర్వాత ట్రంపే స్వయంగా చెప్పారు. ఈ యుద్ధం ఆపడం కోసం ఆగస్టు నెలలో అలస్కా వేదికగా పుతిన్, ట్రంప్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే నోబెల్ శాంతి పురస్కార ప్రకటనకు కొద్ది గంటల ముందు ఆగమేఘాల మీద ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చగలిగారు. ఇదొక్కటే ట్రంప్కు ఊరటనిచ్చే అంశం. చివరగా చెప్పొచ్చేదేంటంటే, శాంతి స్థాపన దిశగా ట్రంప్ చేసిన ఘనకార్యాలన్నీ ఈ ఏడాది నామినేషన్ల గడువు దాటాక చేసినవే. ఈ నామినేషన్లను నోబెల్ కమిటీ వచ్చే ఏడాది పరిగణలోకి తీసుకుంటే మిస్టర్ పీస్ ప్రెసిడెంట్ గారికి వచ్చే ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కే అవకాశాలు ఉన్నాయి. అప్పటిదాకా నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైన అమెరికా అధ్యక్షులు టెడ్డీ రూజ్వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామా సరసన నిలవడానికి ట్రంప్ వెయిట్ చేయాల్సిందే.